హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసాం. మరి రొనాల్డో వర్సెస్ మెస్సీ. మీరు ఒకవేళ రొనాల్డో అయితే లైక్ చేయండి, మెస్సీ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే గేమ్లోకి వెళ్ళిపోవడానికి ముందు ఏముంది ఇంకా ఆడేద్దాం అంతే. చెప్పడం మర్చిపోయినా, ఇది యాక్చువల్లీ పోయేదైతే మెస్సీకి, ఎల్లో కలర్ అయితే పోయేది రొనాల్డోకి. ఫస్ట్ అయితే మెస్సీకి వచ్చింది, అయితే రొనాల్డో వెళ్తారు అనుకుంటా. పర్లే గాయస్, మెస్సీనే పడ్డారు. సరే ఈసారి రొనాల్డో పడాలి. ఇదైతే నోట్ కౌంట్ అయింది, అంటే అక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు మెస్సీ గెలిచాడబ్బా. సరేలే, మళ్ళీ నెక్స్ట్ టైం రొనాల్డో గెలుస్తారేమో, ఎవరికి తెలుసు. 3 rounds డెఫినెట్లీ రొనాల్డోని గెలుస్తారు. నేను చెప్తున్నాగా, డెఫినెట్లీ రొనాల్డోని గెలుస్తారు. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ అయింది. ఈ గ్రీన్ కలర్ది రొనాల్డోకి, ఎల్లో అంటే విన్ అవుతున్నానైతే నేను అట్లా పెట్టలేదు. యాక్చువల్లీ అయితే ఈ రెండు ఎట్లున్నాయంటే, ఎట్లా చెప్పాలి, ఎల్లో కలర్ మెస్సీకి సెట్ అవుతాయి అని చెప్పి మా డాడీ అంటుంది ఎప్పుడు. కాబట్టి అట్లా పెట్టిన, ఇది నోట్ కౌంట్. నేను చెప్పిన మార్చిన మెస్సీ వస్తుంది, నేను అట్లా చేయాలి కావాలని. కింద పడ్డాయి, ఇప్పుడు కింద కొంగల ఎక్కడుందా బాబు, దొరికింది. అది నోట్ కౌంట్ అని చెప్పి మా జడ్జి చెప్తురు కదా. ఇదిగో నోట్ కౌంట్ గాయస్. మళ్ళీ వేస్తున్నాం. అర్రే, రొనాల్డో గెలిచేసారు ఫస్ట్ టైం ఇది. వావ్, రొనాల్డో అయితే నా బెస్ట్ ప్లేయరు. ఎవరు గెలుస్తారో చూద్దాం. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఇద్దరికి సపోర్ట్ చేస్తారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఎవరు గెలుస్తారు, అదే నోట్ కౌంట్. ఈసారి అది మెస్సీ గెలిచిరా. చీ అని ఎందుకన్నా, మెస్సీకు నా ప్లేయర్ అనుకో. ఈసారి రొనాల్డో గెలిచారు. ఎవరు గెలుస్తారు లాస్ట్? రొనాల్డో అది చేద్దాం. ఫస్ట్ రబ్ చేసినాం అనుకుంటా కదా, సూయ్ మళ్ళీ చేద్దామా? చెయ్యబోదు అవుతుంది, చేద్దామా? కంటిన్యూ చేద్దాం. సరే, కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం దగ్గర తెచ్చిన, ఈ బాల్స్ తెచ్చిన. ఎందుకంటే ఒకటి వెయిట్ ఉంది, ఒకటి అన్వెయిట్ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉన్న బాల్స్ అయితే తెచ్చిన. ఈసారి ఎవరు గెలవాలి అంటే టైలక్ అయింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఓ మై గాష్, మెస్సీ గెలిచారు. ఫస్ట్ రౌండ్ అయితే మెస్సీ గెలిచారు. నెక్స్ట్ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. సెకండ్ రౌండ్ రొనాల్డో గెలిచారు. థర్డ్ రౌండ్ ఎవరు గెలిచారో చూడాలి, అంటే సెకండ్ రౌండ్ అన్నట్టు. ఇప్పుడు ఎవరు గెలిచారు? మెస్సీ గెలవలే, రొనాల్డో గెలవలే. మళ్ళీ వేస్తున్నాం. ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కూడా ఎవరు గెలవలే. మళ్ళీ వేద్దాం. అరే జారిపోతుంది, ఇట్లా వేద్దాం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? జంప్ అవుతుంది. రొనాల్డో గెలిచాడు. చేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా ఇది, లేకపోతే నో ఫైనల్స్ ఉన్నాయా? ఇప్పుడైతే అర్రే, నేను మెస్సీ గెలిచేది అనుకునే. ఓకే, మెస్సీ గెలిచారు. కేక్ తిందాం. ఉట్టి అన్నలే గాయస్, మెస్సీ అయితే అసలు గెలుస్తాడు అనుకోలే, కానీ గెలిచాడు. అంతే, లాస్ట్ మ్యాచ్. దీంట్లో ఎవరు గెలుస్తారు?
ఓ బా, టై అయింది గాయస్. లాస్ట్ మ్యాచ్ పెట్టే ముందు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే ఓకే, అస్సలు ఎవరు గెలవలే. మళ్ళీ వేద్దాం ప్లీజ్ 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 ప్లీజ్. ఎవరెవరెవరు గురు, క్యా కర్రా గురు. మళ్ళీ వేద్దాం గాయస్. ఓకే ఓకే, ఇప్పుడైతే మెస్సీ గెలుస్తారా? రొనాల్డో గుద్దింది మరి గెలిచింది, అంటే మెస్సీని ఇట్లా తోసేసి గెలిచిరు. వావ్, వాట్ మీన్స్ రొనాల్డో గెలిచాడు. ఇప్పుడు షూ చేద్దాం 3, 2, 1. మీరు ఎవరికి చేస్తారో చేయండి, దాని తర్వాత నేను షూ చేద్దాం. సరే గాయస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఛానల్. యాక్చువల్లీ అప్పుడు రొనాల్డో గెలిచిండ్రు కాబట్టి ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నేను మళ్ళీ వచ్చేసిన మీతో పాటు. కాబట్టి చూద్దాం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈసారి విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తుండే ఫస్ట్. ఇప్పుడు ధోనికి వచ్చింది. ఎవరు గెలుస్తారు అని చెప్పి నాకు ధోని అయితే ఇష్టమే, కానీ విరాట్ కోహ్లీ కొంచెం ఎక్కువ ఇష్టం. ఆర్సీబీ ఇష్టం, అందుకు నాకు విరాట్ కోహ్లీ ఇష్టం. ఇప్పుడు ఎవరు వస్తారు? బ్రో, దిస్ ఇస్ అ టై. ఇది టోటలీ పెద్ద టై. నెక్స్ట్ యాక్చువల్లీ ఫస్ట్ అయితే ధోని గెలుస్తారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? విరాట్ కోహ్లీ అయితే ఈసారి గెలిచేస్తారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మీరు హ్యాపీగా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి మీరు హ్యాపీగా ఉంటే. ఒకవేళ మీరు కూడా విరాట్ కోహ్లీ పిక్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధోని వచ్చిందా? రాలే. ఇది చూడండి క్లియర్గా చూస్తే అక్కడ ఇంకా గ్యాప్ ఉంది, చూసిరా? దేర్ ఈస్ గ్యాప్, అక్కడ గ్యాప్ ఉంది గైస్, చూసిరు కదా? కాబట్టి నో, దీని గ్యాప్ అయింది కాబట్టి మళ్ళీ వేయాల్సింది. నేను ధోని గెలుస్తారు కదా, నో అనుకోవచ్చు, కానీ నో, అది యాక్చువల్లీ అట్లా పడ్డది. మీకు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది కదా, అక్కడ కింద గ్యాప్ ఉంది. నేనైతే నిజంగా చేయలే అట్లా. ఓకే, నెక్స్ట్ అయితే వేస్తున్నాం మనం ఇప్పుడు. విరాట్ కోహ్లీ వాన్. సెకండ్ టైం విరాట్ కోహ్లీ గెలిచింది. ఈసారి అయితే పర్లేదు, చూసిరా? ఈసారి అయితే కరెక్ట్గా పడ్డది, డిఫరెన్స్ ఏం పర్లేదు. కాబట్టి ఇదైతే కౌంటే వేద్దామండి. అది సెకండ్ వన్ వేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ వేద్దాం. డుక్ ఏం మాట్లాడుతున్నారా? ఓకే, గ్యాప్ తగిలిందా? గ్యాప్ లేదు. విరాట్ కోహ్లీ అయితే గెలిచాడు. విరాట్ వాన్ ఫస్ట్ టైం. ఇట్లా 2 రౌండ్స్ ఉంటాయి, పోయినసారి 3 రౌండ్స్ ఉన్నాయిగా, ఈసారి 2 రౌండ్స్ ఉన్నాయి. ఈసారి అయితే విరాట్ కోహ్లీ గెలిచారు. కొంచెం గలీజ్గా రాసిన అనుకోండి, ఏమనుకోకండి. ఈసారి మంచిగా రాసినాలే. ఇక 0 రాసేద్దామా? 6 లాగా కొడుతుంది, ఏం కాదులే. ఫస్ట్ ఇక్కడ రబ్ చేసి అక్కడ కూడా రబ్ చేసి మళ్ళీ నీట్గా రాసి పెట్టినాం అనుకో కదా. విరాట్కి 2, ధోనికి 3, అంటే 3 అనుకోండి, మర్చిపోయినా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాం కాబట్టి ఆడేద్దాం. నేనైతే ఎవరు గెలుస్తారో అని టెన్షన్గా ఉంది. ఇదో నేనైతే ఎట్లనన్నా చూడండి, నేనైతే కనపడట్లే. ఇప్పుడు లైట్ ఆఫ్ చేద్దామా? ఓకే ఉన్నా. సరే, మనం ఇప్పుడు గేమ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచే పెట్టి మరి జూమ్ అవుతుంది అనుకుంటా కదా. ఇది ఓకే. మరి ధోని ఇది ఓకే. ఇది ఓకే. ఇదైతే మనం లిస్ట్లో గుడ్ ఉంది.
మళ్ళీ వేసేద్దాం. ఎవరు గెలుస్తారు? ఓ ఓ విరాట్ కోహ్లీ అయితే గెలుస్తారు అనుకుంటున్నా, ఎందుకంటే 1 వద్ద కాబట్టి నాకైతే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది ఎవరు గెలుస్తారు అని చెప్పి. మళ్ళీ వేద్దాం. ఈసారి ధోని గెలిచాడు. నాకు ధోని కూడా ఇష్టం అని చెప్పాను కదా గాయ్స్. ధోని కూడా ఒకటి గెలిచారు. ఈసారి ధోని గెలిస్తే టై అయితే కాదు, మళ్ళీ వేయాలి మనము. ఓకే 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 ఓకే. ఓ విరాట్ కోహ్లీ అయితే గెలిచారు. 1-2 వద్దాయి విరాట్ కోహ్లీకి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వీక్ అంటే సెకండ్ దాంట్లో 2 వద్దాయి విరాట్ కోహ్లీకి, అంటే చాలా ఎక్కువే పడ్డాయి. ధోని అయితే చాలా ఎంకలు ఉన్నట్టు అనిపిస్తున్నారు. ధోని షుడ్ గెట్ ఫ్రంట్. అరే మళ్ళీ అయితే విరాట్ కోహ్లీ వద్దరు. విరాట్ కోహ్లీ గెలిచేసారు. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచింది విరాట్ కోహ్లీ, ఎందుకంటే విరాట్ కోహ్లీ 2 విన్స్ వచ్చినాయి కాబట్టి. మీరు ఎవరు గెలుస్తా అనుకున్నారో కామెంట్ చేయండి. మీరు అసలు ఏ టీంకి సపోర్ట్ చేసినారో కూడా కామెంట్ చేయండి. ఇట్లా టీం మళ్ళీ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.